అడవిలో అందరిని భయపెట్టే ఒక పెద్ద సింహం ఈరోజు నొప్పితో ఏడుస్తుంది. ఎవరూ దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేదు. కానీ ఒక చిన్న కుందేలు చేసిన పని చూసి అడవి మొత్తం ఆశ్చర్యపోయింది. అసలు ఏమైందంటే, అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజు. దాని గర్జన వినగానే జంతువులన్నీ దాక్కునేవి. కానీ ఆ సింహం అందరికీ భయంగా కనిపించిన లోపల మాత్రం చాలా ఒంటరిగా అనిపించేది. ఎవరూ దానితో మాట్లాడేవారు కాదు. నన్ను అందరూ చూసి ఎందుకు భయపడతారు అని బాధపడుతూ ఉండేది. ఒకరోజు సింహం అడవిలో నడుస్తూ ఉండగా గమనించకుండా ఒక పెద్ద పొడవాటి ముళ్ళు మీద కాలు వేసింది. అమ్మో! సింహం నొప్పితో కింద కూర్చుంది. ముళ్ళు బయటికి తీయడానికి ప్రయత్నించింది, కానీ కాలేకపోయింది. సింహం చుట్టూ చూసి సాయం అడిగింది. ఎవరైనా నాకు సాయం చేస్తారా? జింక వెనక్కి వెళ్ళిపోయింది. కోతి చెట్టెక్కేసింది. పక్షులు కూడా ఎగిరిపోయాయి. సింహం దగ్గరకు వెళ్తే మనల్ని తినేస్తుంది. అది విని సింహం ఇంకా బాధపడింది. అప్పుడు అక్కడికి ఒక చిన్న తెల్లటి కుందేలు వచ్చింది. అది సింహాన్ని చూసి భయపడలేదు. మెల్లగా దాని దగ్గరికి వచ్చింది. నువ్వు పారిపోవట్లేదా? నొప్పిలో ఉన్నవారిని వదిలి వెళ్ళకూడదు. నేను సాయం చేస్తాను అని కుందేలు సింహంతో అన్నది. కుందేలు చాలా జాగ్రత్తగా సింహం కాలి దగ్గరకు వెళ్ళింది. ముళ్ళు పట్టుకుంది. నెమ్మదిగా లాగింది. ముళ్ళు బయటికి వచ్చేసింది. సింహం ఆశ్చర్యపోయింది. సింహం మెల్లగా లేచింది. జంతువులన్నీ భయపడ్డాయి. ఇప్పుడు సింహం కోప్పడుతుందని అనుకున్నాయి. కానీ సింహం కుందేలు ముందు మోకాళ్ళపై కూర్చుంది. నన్ను చూసి అందరూ భయపడ్డారు, కానీ నువ్వు మాత్రం నా బాధ చూసి సాయం చేశావు. నువ్వు చిన్నదానివే అయినా నీ మనసు చాలా పెద్దది. ఈ రోజు నుంచి నువ్వు నేను మంచి స్నేహితులం. ఆ రోజు నుంచి సింహం కుందేలుకు మంచి స్నేహితుడు అయిపోయింది. కుందేలును తన వీపు మీద కూర్చోబెట్టుకొని అడవి మొత్తం తిప్పేది. జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. సహాయం చేయడానికి పెద్దవాళ్ళు కావాల్సిన అవసరం లేదు. నిజమైన ధైర్యం అంటే బలం కాదు, అవసరంలో సాయం చేయడం. ఈ కథ నచ్చితే కమెంట్లో కుందేలు ఇమోజీ పెట్టండి. మరిన్ని మంచి కథల కోసం లిటిల్ మూన్ స్టోరీస్ విత్ స్వప్నాని ఫాలో అవ్వండి.